వివిధ మండల స్థాయి ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. నిన్న ఇన్సిడెంట్ సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ ఒక 70 భోజనం తర్వాత 70 మెంబర్స్ వామిటింగ్ తర్వాత ఇలా సెన్సేషన్తో అందరికీ ఇమీడియట్గా సిహెచ్సి డాక్టర్ వచ్చారు. ఆ పిహెచ్సి డాక్టర్ చూసిన తర్వాత వెంటనే ఒక 15 మెంబర్స్లకి సిహెచ్సి మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. సిహెచ్సి మొత్తంలో కొంతసేపు వాళ్ళు ట్రీట్మెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అర్జెంట్ ట్రీట్మెంట్ చేశారు. ఆఫ్టర్ దాట్ డాక్టర్ ఒపీనియన్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంచెం ప్రాపర్ సూపర్విజన్ అండ్ ప్రికాషన్స్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. నేను సూపరింటెండెంట్ మహబూబ్ నగర్ హాస్పిటల్ తర్వాత ఆర్ఎంఓ తర్వాత కలెక్టర్ మహబూబ్ నగర్ మేడంతో కూడా మాట్లాడాను. కలెక్టర్ మేడం కూడా నిన్న రాత్రి అక్కడ మహబూబ్ నగర్ హాస్పిటల్ విజిట్ చేశాను. అందరి పిల్లలు నిన్న సాయంత్రం నుంచి స్టేబుల్ ఉన్నారు, బాగానే ఉన్నారు. మార్నింగ్ కూడా 8 AM స్టేటస్ తెలుసుకోవడం జరిగింది. పిల్లలు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కంప్లీట్లీ సేఫ్ ఉన్నారు మహబూబ్ నగర్లో ఉన్న పిల్లలు. సో ఇక్కడికి వచ్చేస్తే మేము ఇక్కడ డీటెయిల్ ఎంక్వైరీ చేశాము. ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది, తర్వాత విలేజర్స్తో మాట్లాడడం జరిగింది, తర్వాత ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది, తర్వాత పిల్లలతో సెపరేట్గా కూడా మాట్లాడాను. సో కొన్ని విషయాలు తెలిసినాయి. ఫస్ట్ అయితే ఏజెన్సీ మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏజెన్సీ నాట్ ఓన్లీ యెస్టర్డే బట్ గతంలో కూడా 2-3 times ఇలా ఇన్సిడెంట్స్ జరిగినాయని లోకల్ అందరూ కూడా ఈ కంప్లైంట్ నాకు ఇచ్చారు, రిటర్న్లో కూడా ఇస్తున్నారని నాకు చెప్పారు. సో ఈ ఏజెన్సీ మీద నిన్ననే డిఓ నారాయణపేట్ టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఈరోజు నుంచి కొత్త ఏజెన్సీ ఎంగేజ్ చేసేసి ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ కూడా చేస్తారని ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కుకింగ్ ఏజెన్సీకి సంబంధించిన కుకింగ్ అంటే మన రైస్ కుకింగ్ కావచ్చు, తర్వాత ఎగ్ కుకింగ్, ఇవి 2 items. నిన్న మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, పాలకూర పప్పు, తర్వాత ఎగ్ 3 items నిన్న సర్వ్ అయినాయి. కంప్లైంట్ చాలామంది ఎగ్ మీద కంప్లైంట్ చేశారు అండ్ కుకింగ్ ఆఫ్ ద రైస్ మీద కూడా కంప్లైంట్ చేశారు. ఇది కూడా అంత ప్రాపర్గా కాలేదని ఇట్లా పిల్లలు కూడా కంప్లైంట్ చేశారు. ఇవి 2 కూడా ఏజెన్సీ రిలేటెడ్ కంప్లైంట్ కాబట్టి ఏజెన్సీ రిలేటెడ్గా కంప్లైంట్ చేశారు. ఇంకా ఏజెన్సీ మీద ప్రాపర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వెజిటేబుల్స్ పర్చేస్ అండ్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీ అవి అన్ని అలిగేషన్స్ ఇంకా డీటెయిల్ మన ఎంక్వైరీ ఆఫీసర్ డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము కిచెన్ షెడ్ అండ్ స్టోరేజ్ కూడా చూసాము. అవి ఇమీడియట్గా ఇంకా బెటర్ శానిటేషన్, బెటర్ స్టోరేజ్ అండ్ చెకింగ్ ఆఫ్ ద రైస్ స్టాక్స్ అవి అన్నీ కూడా మనం డీడీ సివిల్ సప్లైస్ ద్వారా చేయిస్తున్నాము. అది చేస్తుంది. అండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్ స్కూల్, నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ 2-3 పాయింట్స్ మనం ఎన్షూర్ చేయాలి. ఫస్ట్ అయితే ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ పనిచేయాలి. స్టాండింగ్ గైడ్లైన్స్ ఉంటాయి, పర్మనెంట్ గైడ్లైన్స్. డైలీ 1-2 టీచర్స్ బాధ్యత తీసుకొని బిఫోర్ ద ఫుడ్ ఈస్ సర్వ్ టు ద చిల్డ్రన్ ఆ టీచర్స్ ఇద్దరు కూడా టేస్ట్ చేసి క్వాలిటీ కన్ఫర్మ్ చేస్తేనే పిల్లలకి సర్వ్ చేయాలి. అది నిన్న జరిగింది. 3 టీచర్స్ నిన్న తిన్నారు, కానీ ఇద్దరు అయితే బాగానే కూడా ఒకరికి సాయంత్రం కొంచెం ఎఫెక్ట్ అయిందని నాకు రిపోర్ట్ చేశారు. సో అది కంపల్సరీ ప్రతి స్కూల్లో ఒక టేస్టింగ్ కమిటీ ఇన్షూర్ చేయాలి. సెకండ్, ఈ టేస్టింగ్ కమిటీ ఉన్న మొత్తం రికార్డ్స్ రిజిస్టర్స్ కూడా మన సూపర్వైజింగ్ ఎంఈఓస్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ డిఓ అందరూ కూడా సూపర్వైజ్ చేయాలి. అండ్ థర్డ్, అఫ్ కోర్స్ మనం ఇంకొక ఫ్యాక్టర్ ఏమంటే కంటిన్యూస్ సూపర్విజన్, మల్టీ స్పెషల్ ఆఫీసర్, అదర్ డిపార్ట్మెంట్స్ అవి అన్నీ కూడా మనం కంటిన్యూస్గా చేస్తేనే ఇంత పెద్ద సంస్థానం ఉంది. మన ప్రతి స్కూల్లో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్లకు మనం సర్వ్ చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ యాక్టివిటీ, వన్ టైం యాక్టివిటీ కాదు. సో ఇంకా కష్టపడి ఎవ్రీడే అంటే ఎవ్రీడే స్టోరేజ్తో సహా మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసిన ఐటమ్స్. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు అయితే మార్కెట్ నుంచి ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయడం స్టోరేజ్ ఇష్యూ కాదు. సో మార్కెట్ నుంచి మరి ఖరాబ్ అయిన ఐటమ్స్ వాళ్ళు ఇచ్చారా, అది కూడా ఒక డౌట్. అది మనం కన్ఫర్మ్ చేయలేదు. బికాజ్ ఒక ఆఫీసర్ నేను పంపించాను, అక్కడ లోకల్ మార్కెట్లో ఉన్న రెస్ట్ ఆఫ్ ద స్టాక్లో ఎలా ఉంది పరిస్థితి అది చెక్ చేస్తే మేబీ తెలుస్తుంది. మేబీ తెలియకపోవడం అది కూడా కావచ్చు. సో డైలీ ప్రొక్యూర్మెంట్ అవి అన్నీ ఏజెన్సీ క్వాలిటీ, సూపర్విజన్ క్వాలిటీ, టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అందరూ కలిసి చేస్తేనే మనం క్వాలిటీ ఇవ్వగలుగుతామని నా కన్క్లూజన్. సో డెఫినెట్లీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. మనం అందరూ కలిసి డైలీ మీల్ సూపర్విజన్ చేయాలి అండ్ మన పిల్లలకి క్వాలిటీ మీల్స్ చేయాలి. మేడం, ఏజెన్సీ వాళ్ళకు టీచర్లకు కూడా చెప్పలేకపోతున్నాం మేడం. ఏజెన్సీ వాళ్ళు కొద్దిగా లోకల్ ఉండడం వల్ల అన్ని స్కూళ్ళ విషయం చెప్తున్నాం మేడం.
అన్ని స్కూల్ అదొక ప్రాబ్లం ఉంది. టీచర్లు ఏమని చెప్తున్నారంటే మేము ఏమనలేకపోతున్నాం లోకల్ వాళ్ళు. తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు నిజమేనా? ఇక్కడ హెడ్ మాస్టర్ తొలగించిన విధుల నుంచి నిన్న ఆర్జేడీ గారు అండ్ డీటెయిల్ ఎంక్వైరీ తర్వాత ఇంకా ఫర్దర్ యాక్షన్ అంటే వచ్చింది ఆల్రెడీ వచ్చేసి ఇట్స్ టర్మినేట్ అయింది. నిన్ననే డిఓ గారు టర్మినేట్ చేశారు. సో ఇమీడియట్ అది యాక్షన్ కానీ ఫ్యూచర్ మోర్ ఇంపార్టెంట్ కంటిన్యూస్ యాక్టివిటీ, ఒక్కరోజు యాక్టివిటీ కాదు. సో డైలీ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసి టైమ్లీ వంట చేయడం, అది చెక్ చేయడం, అది మోర్ ఇంపార్టెంట్. కొంచెం అన్నం ఉంటుంది కూడా మంచిగా ఉడకదు, అప్పుడప్పుడు అన్నంలో పురుగులు వస్తాయి. అండ్ వాటర్ ట్యాంక్లు కూడా వాటర్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ సప్లై కావు, ఎక్కువ వాటరు కొంచెం వాసన నాకు పడతాయి. అయితే వాటర్ ట్యాంక్ కూడా పాకర్ పడుతుంది. అయినా కూడా మేము హెచ్ఎం సార్కి చెప్తే చేపిస్తామన్నారు. సార్ వాళ్ళు చేపించింది చేపియండి, మాకు తెలీదు. అయితే కొంచెం రైస్ కూడా కొంచెం బియ్యంగా ఉంటుంది. ఏం లేదు సార్, మా వెంకటరమణ సార్ అని ఉంటారు, ఆ సార్ పక్కల నుండి మంచిగా రైస్ చేపిస్తారు సార్. ఆ సార్ కూడా అందరూ కడుపు నిండా తినండి, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటారు సార్. మంచిగా తినమంటారు అందరూ. అంటే సార్ నిన్న తిన్నాక మేము క్లాస్లో పోయి కూర్చున్నాం. క్లాస్లో పోయినాక ఇంకా కొద్దిసేపు స్టమక్ పే హెడేక్ వచ్చింది సార్. హెడేక్ వచ్చిందా సార్? గుడ్డు కొంచెం నీలం ఉడకలే పచ్చగా ఉంది సార్. కొంచెం అది తిన్నాక వాంటింగ్ వచ్చినట్లా అవుతుంది. చెప్పినాం సార్, తీసుకున్నారు సార్. ఏమన్నారు? మేము చెప్పి ఇక్కడ క్లాస్ రూమ్కి వచ్చినాం సార్. బియ్యం ఇక్కడ బియ్యము ఉడకలే సార్. నిన్న బియ్యం అయింది, అన్నం ఉడకలే బియ్యం అయింది. అలాగే ఎగ్ కూడా నీలం ఉండే సార్. ఎగ్ అయితే నేను తినలేదు, మా క్లాస్ ఫ్రెండ్స్ చెప్తే విన్నా. ఇంకా వాటర్ కూడా బాగా రావట్లేదు సార్. సార్ వాళ్ళు కూడా క్లీన్ చేపించారు కానీ వాటర్ ప్రాబ్లం కూడా కొద్దిగా ఉంది సార్. ఇంకా ఒక 2 times జరిగింది. ఒకసారి బియ్యం అయితే సార్ వాళ్ళు అది అన్నం చల్లి మరీ చేపించారు సార్. కూర కూడా బాగాలేకుంటే కూర చల్లి మరీ టమాటా కర్రీ చేపించింది సార్. కొద్దిగా వాటర్ కూడా ఇబ్బంది ఉంది సార్. వాష్రూమ్లో కూడా వాటర్ రావట్లేదు సార్. మీరు సార్ వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ చేయలేదు ఇంతవరకు? ప్రాబ్లం ఉన్నప్పుడు సార్ వాళ్ళు కూడా పట్టించుకున్నారు కానీ కొద్దిగా వాళ్ళకు కూడా ఎందుకు రిస్క్ అని కొద్దిగా అప్పుడప్పుడు చెప్తుంది సార్. కలెక్టర్ మేడం ఏమన్నది లోపల? కలెక్టర్ మేడం మీకు ఎగ్ రైస్ కర్రీ బాగుందా అని చెప్తే ఇంకా బాగుంది మేడం, ఇంకా అప్పుడప్పుడు బియ్యం అవుతుంది, ఇంకా రైస్ ఉడకలేదు మేడం అని చెప్పినాము. ఎగ్ కూడా నీలం వచ్చిందని చెప్పినాం సార్. ఇంకా కర్రీ కూడా అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది, అప్పుడప్పుడు ఉప్పు కూడా తక్కువ అవుతుంది సార్. ఇంకా దాంట్లో కూడా ఎప్పుడన్నా దోమ అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది సార్. చెప్పమ్మా. అన్నం బాగా లేకుండే, పప్పు కూడా అంతకే ఉండే, గుడ్డు కూడా ఏం ఉడకలేకుండే, మూడు అంతా ఎట్లా అయింది. వాటర్ కూడా రేట్లు బాగా లేకుంటాయి. వాటర్ ట్యాంక్ అంత బాగా ఉంటుంది. మీరు ఆఫీసర్ సార్ వాళ్ళు చెప్తే ఇంతవరకు పట్టించుకోలేరా? చెప్పిండ్రు రెస్ట్ తీసుకోవాలి అని అన్నాడు సార్. ఇలాగే ఉంటుంది రోజు ఫుడ్. నిన్న ఎందుకు జరిగింది? నిన్న అంత బియ్యం ఉండే, రోజు బాగుంటుంది, నిన్ననే బాగా లేకుండే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.